ఏడవ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం, శుభోదయం. ఇప్పటివరకు మనము 6 పాఠాలు వీడియో తరగతుల ద్వారా నిర్వహించి ఉన్నాము. వాటి తాలూకా ఆబ్జెక్టివ్ టెస్ట్లు చక్కగా పూర్తి చేసుకుని ఉన్నాము. మరొక చక్కటి లెసన్ పాఠము చీమల బారు అనేటువంటిది మీకు పరిచయం చేస్తున్నాము. శ్రీ జీవి శ్రీనివాసులు మీ ఉపాధ్యాయుడు. ఎప్పటిలాగా మీకు కొన్ని చిత్రాలను నేను ఇస్తున్నాను. ఆ చిత్రాన్ని పరిశీలించండి. ఈ చిత్రాలు మౌనంగా పరిశీలించండి. ఈ చిత్రంలో మీకు ఒక దేవాలయము, వాటి యొక్క ప్రాంగణము, జన సమూహము కనబడుతున్నారు. ఈ జన సమూహము ఎక్కడైనా వరుస క్రమంలో ఉందా? లేదు, అంతా గుమిగూడి ఉన్నారు. దీనివల్ల నష్టమా లాభమా అనేటువంటిది ఈరోజు మనం మన పాఠ్యాంశంలో తెలుసుకుందాము. మరొక చిత్రం చూడండి. తెలుగులో యాంట్ కాదు, అది తెలుగులో చీమ అంటారు. వెంటనే ఒక పాట గుర్తుకొస్తుంది. ఈగ ఈగ ఈగ, ఈగకి ఎన్ని తెలివితేటలు ఉంటే చీమ మహాప్రభువుకి, ఈ మహానుభావుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి. చీమ, ఇది ఒక చీమ. క్రమశిక్షణతో కూడినటువంటి, క్రమశిక్షణకి పేరు కలిగినటువంటి ఒక జంతువు చీమ. ఇవి చూడండి, అంతా ఒక లైన్లో వెళ్తున్నాయి, చక్కటి లైన్లో వెళ్తున్నాయి, వరుసలో వెళ్తున్నాయి. వరుస క్రమంలో వెళ్తున్నప్పుడు సార్ అది సరళ రేఖ కింద వెళ్ళాలి కదా, ఒకటే దాని కింద వెళ్ళాలి కదా. ఈ వంకర టింకర్లు ఏంటంటే దానికి కూడా సైంటిఫికల్ రీజన్ ఉంది. అది సైన్స్ మాస్టర్ చెప్తారు. చీమను చూసి మనం చక్కగా ఏం నేర్చుకుంటామో ఈరోజు గేయంలో అనేటువంటిది మన పాఠం. చీమల బారు. చీమల బారు, బారు అంటే వరస క్రమము అని అర్థము, ఒక వరస అని అర్థము. ఏమిటా వరసది? చీమలు బారు. ఎక్కడికైనా అవి వెళ్ళేటప్పుడు చక్కగా వరుస క్రమంలో ప్రయాణం చేస్తుంటాయి. ఇది రాసినటువంటిది పొట్లపల్లి రామారావు గారు. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమల్లారా, ఏ సీమకు మీరేగెదరు ఈ తీరున బారు కట్టి, ఎక్కడికి ఎక్కడికి ఈ సమూహం ఎక్కడికి, ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకేగెదరు ఈ తీరున బారు కట్టి, ఎక్కడికి ఎక్కడికి ఈ సమూహం ఎక్కడికి. కయ్యానిక వియ్యానిక అయ్యారే మీరేగుట, ఒకరి వెనక ఒకరు మిగుల ఓర్మితో పోయెదరు, ఎవరో ఈ మిమ్ము నడిపెడి. కయ్యానిక గొడవ పట్టానిక, వియ్యానిక వియ్యమందటానిక పెళ్లి సంబంధానిక మీరు వెళ్తున్నారు. అయ్యారే ఓ మహానుభావులారా, మీరు ఏగుట, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. ఒకరి వెనక ఒకరు మిగుల ఓర్మితో. మనము ట్రాఫిక్లో చూస్తుంటాం, ఎవరికి ఓర్పు అనేది ఉండదు. ఒకడి మీద నుంచి ఒకడు వెళ్తుంటాం, ఒక పక్క నుంచి ఒక నుంచి వెళ్తే పర్వాలేదు. లేదా ఒకరిని ఒక డాష్ కొట్టుకుని వెళ్తుంటారు, దబా దబా కార్లు పగిలిపోయేట్లా డాష్లు కొట్టుకుని వెళ్తుంటారు. ఓర్మి లేకపోతే ఎక్కడికి కూడా మనం సరిగ్గా వెళ్ళాం. చక్కగా ఇవి చూడండి, క్రమశిక్షణలో మిగిలి ఓర్మితో మీరు వెళ్తున్నారు. ఎవరు మిమ్మల్ని ఇలాగా నడిపిస్తున్నారు. ఇంగితెగ్నమింత గనులు ఎవరో ఒక నేత, లేక ఇంత కట్టుదిట్టముగా మనుషులమే నడవలేము, మరి మీ పోకడ చిత్రము. ఇంకిత జ్ఞానము, మనకు ఉండేటువంటి ఇంద్రియ జ్ఞానాలు ఉంటాయి. అన్నిట్లో ఒకటి ఉండేది స్పర్శ, చూసేది కళ్ళతోటి, వినేది
మన చెవులతో వింటూ ఉంటాం. వీటిలో చెవులు కాళ్ళు చెవులు మీకు ఉన్నాయో తెలియదు, కానీ ఎంత ఘనులు గొప్పవారు మీరు. ఎవరో ఒక నేత మిమ్మల్ని, ఒక లీడరా మిమ్మల్ని కట్టుదిట్టముగా మనుషులే నడవలేము, మీ యొక్క లీడర్ ఎవరు ఉండరు, చక్కగా ఎవరికి వారే చక్కగా ఒక పోకడ, మీ యొక్క దారి చాలా చిత్రముగా ఉంటుంది అని కవి చెప్తున్నాడు అన్నమాట. పని పాటలు లేక మీరు పాలుమాలి తిరగరహో, ఎక్కడకు ఈ ధాన్యము, ఎక్కడకు ఈ ధాన్యము, ఎవరిళ్లకు ఈ ఎగుమతి, మడి మాన్యము లేదు మీకు, మరి ధాన్యము సమకూర్తురు. అయ్యా, పని పాటలు లేక మీరు పాలుమాలి తిరగరహో, మాలాగా ఊరికే షికారు సరదాగా అటు వెళ్ళొద్దాము, బీచ్కి వెళ్దాము, లేకపోతే పార్క్కి వెళ్దాము, సిఎంఆర్ సెంటర్కి వెళ్దాము అని చెప్పి పని పాటలు లేకుండా మీరు ఉండరు. 24 గంటలు 365 రోజులు జీవితకాలం కూడా చక్కగా పాలుమారి పని పాటలు కాకుండా కష్టపడి తిరుగుతుంటారు. ఎవరింట్లోకో ఈ ఎగుమతి, మీకు పొలాలు లేవు, పంటలు లేవు, కానీ ఈ ధాన్యమంతా చక్కగా సమకూరుస్తున్నారు. ఎలాగ సమకూరుస్తున్నారు మీరు అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కళ్ళముకొక గింజైనను, కళ్ళముకొక గింజైనను, కావే కొల్లలు కొల్లలు, ఏ ఏ పొలములను తిరిగి ఈ ధాన్యం గూర్చితిరి, ఏ ఏ పొలమును తిరిగి ఈ ధాన్యం గూర్చితిరి. కళ్ళము అంటే పంట పొలంలో గట్టుకి మధ్యలో ఉండేటి వాటిని కళ్ళములు అంటారు. అంటే మళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు అన్నమాట. వరి మళ్ళు అంటారు. దాంట్లోకి ఒక్కొక్క మడు తిరిగి ఒక్కొక్క గింజైనా తీసుకొస్తుంటారు మీరు. మెల్లిగా అలాగా బిందువులు చేరి సింధువులగు, ఒక్కొక్క బిందువు చేరితే పెద్ద సముద్రం అవుతుంది అన్నట్టుగా ఈ ధాన్యం అంతా కూడా చక్కగా మీరు ఏర్చి కూర్చున్నారు అని. ఎవరు చూపే కడు దుర్గమైన బ్రతుకు చాలా మీకు, ఎవరు చూపే కడు దుర్గమైన బ్రతుకు చాలా మీకు, ఈ వివేకమీ పదుపును ఎచ్చట నేర్చితిరో గాని. బాబు చిమల్లారా, మీకు ఈ కష్టపడమని ఈ చక్కగా నిర్దేశం అనేటువంటి బ్రతుకు మీకు ఎవరు చూపించారు? ఈ వివేకము, ఈ యొక్క కష్టపడే తత్వము, ఈ పదుపును మీరు ఎక్కడ నేర్చారా? కానీ నిజంగా ఒక మార్గదర్శకులై మీరందరూ మహానుభావులే. కష్టపడుతున్న వారితో కూడా మీరందరూ కూడా చాలా మహానుభావులే. ఇలాంటి వారు మా సమాజంలో ఈ శిక్షణ మనిషికున్న ఇక లేములు ఎక్కడివి, ఎవరి వద్ద చదువుకయే ఈ విద్యలు నేర్చితిరి. ఈ శిక్షణ మీరు చేస్తున్నటువంటి శ్రమ, మనం కూడా విద్యాభ్యాసం చేస్తుంటాం, దాన్ని కూడా శిక్షణ అంటారు. నేర్చుకునే దాన్ని శిక్షణ అంటూ ఉంటారు. ఈ శిక్షణ లేకుండా మీరు పుట్టుక నుంచి కూడా ఇలా చేస్తున్నారే, మీట్లో ఉండేటువంటి శిక్షణ కనుక మనుషుల దగ్గర కనుక ఉండింటే ఎంత బాగుంటుంది. ఎవరి దగ్గర కూడా మీరు చదువుకోకుండానే ఈ బ్రతుకు తెరువు అనేటువంటి విద్యలు మీరందరూ కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. ఇవన్నీ ఎందుకోసం? కోటి విద్యలైన తుదకు కూటికే కదా మీకైనను, ఏమేమో నేర్వదలచి ఎటకెటకో పోయేదము, కండ్ల ముందు ఎప్పుడు తిరుగు ఘనలము కొనలేము కదా. అయ్యారే చిమల్లారా, మేము కొంచెం కోటి విద్యలు, ఎన్నో అభ్యాసాలు చేసినప్పటికీ కూడా ఒక గొప్పెడు మెతుకుల గురించే కదా. అయితే మాలో ఎంత వివేకము అవివేకం కాకపోతే ఇంకా ఏదో సాధించాలని అనవసరమైనటువంటి క్రమశిక్షణారాహిత్యమైనటువంటి బ్రతుకులు చూస్తున్నాం. ఎప్పుడైనా సరే మీలాంటి ఘనులను మేము కొనలేము కదా అని చెప్తున్నాను అనమాట. ఈ గేయం యొక్క సారాంశం ఒకసారి చూడండి. ఓ చిన్న చీమల్లారా, మీరు ఎక్కడికి బారు కట్టి వెళుతున్నారు? మీరు వియ్యానికి వెళ్తున్నారా, లేక పొట్లాటికి వెళ్తున్నారా? మీరు ఒకరి వెనక ఒకరు ఓపికగా వెళుతున్నారు. మిమ్మల్ని నడిపించే గొప్పవాడెవరు? ఇప్పటివరకు మన గేయంలో చూసిన దానికి ఒక సారాంశము, భావము చూడండి. ఓ చిన్న చీమల్లారా, మీరు ఎక్కడికి
వరుస కట్టి వెళ్తున్నారు. వియ్యానికి వెళ్తున్నారా? వియ్యం అంటే పెళ్లి సంబంధము, కయ్యం అంటే పోట్లాటికి. లేక పోట్లాటికి వెళ్తున్నారా? మీరు ఒకరి వెనక ఒకరు ఓపికగా వెళుతున్నారే, మిమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరున్నారు అని చక్కటి భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎవరు ఒక నాయకుడు లేకుండా మనుషులు కూడా ఇంత కట్టుదిట్టముగా నడవలేరు. కరెక్టే, మనుషులు మాత్రమే కట్టుదిట్టముగా నడవలేరు. ఏదైనా చూడండి, చక్కగా ప్రపంచంలో ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త జీవరాశుల కన్నా తెలివైనవాడు మానవుడు, అంతకన్నా తెలివి తక్కువవాడు మానవుడే. అవన్నీ కూడా ప్రకృతిలో వాటిని చూసి కూడా మనం వాటిని అభ్యాసం పొందుతూ ఉండి కూడా వాటిని మనము అనుసరించాము. మన దారిని మనము ఏదో సాధించాలని వెళ్ళి బొక్కబోరలా పడుతూ ఉంటాం, ఎదురు గొప్పులు తింటూ ఉంటాం, దెబ్బలు తింటూ ఉంటాం. ఈ చీమలు ఎవరు నాయకుడు లేకుండానే చక్కగాను ఇవన్నీ కూడా క్రమశిక్షణతో కలిసి చక్కగా వెళ్తున్నారు కదా. మీకు పొలాలు లేవు, ఏం ధాన్యాలు లేవు, మాకు ఎన్ని పొలాలు ఉన్నా కూడా మేము నిలబెట్టుకోలేకపోతున్నాం, మీరు చక్కగా సంపాదించుకుంటున్నారు. మీరు ఏ పొలాలు తిరిగి ఈ ధాన్యం సంపాదించారు? ఎవరు మీకు ఈ కష్టమైన బ్రతుకు మార్గం చూపించారు? మీరు ఈ వివేకం పొదుపు ఎక్కడ నేర్చారు? ఈ శిక్షణ మనిషికి ఉంటే వారికి దారిద్ర్యము ఉండదు. మీరు ఎవరి దగ్గర చదువుకుని ఈ విద్యలు నేర్పించారు కదా. చెప్తున్నాను కదండి, మనిషి ఎంతో కష్టపడి చివరికి సాయంత్రానికి వచ్చేటప్పటికో మధ్యాహ్నానికి వచ్చేటప్పటికో గుప్పుడు మెతుకులు తినడానికి కష్టపడిపోతున్నాం. కానీ ఇవి పొలాలు లేకుండా పుట్లు లేకుండా చక్కగా అన్నీ సాధించుకుంటూ ఉంటారు. ఇలాంటివి వీళ్ళు మనుషులు కనుక ఇంతటి ఇంకిత జ్ఞానం ఉంటే, ఈ జ్ఞానం కనుక ఉంటే వాళ్ళకి దారిద్ర్యము బాధలు అనేటువంటివి ఉండవు. రూసో అనేటువంటి ఒక ఎకనామిక్ అతను చెప్పాడు, శాస్త్రవేత్త చెప్పాడు, నేచర్లో మనకి అన్నీ కూడా సముపార్జనలో చక్కగా ఉంటాయి. నేచర్ ప్రకృతిని మనం పాడు చేయకుండా ఉంటే ఎంతో చక్కగా బ్రతికేయచ్చు, వందల వేల సంవత్సరాలు బ్రతికేయచ్చు. మనల్ని మనం నాశనం చేసుకుంటూ, ప్రకృతిని నాశనం చేస్తూ, పక్కవారిని కూడా నాశనం చేసుకుంటాడు మానవుడు. కనీసం మనకన్నా ఎన్నో వంతులు చిన్నదైన ఈ చీమను చూసి బుద్ధి తెచ్చుకోవాలని ప్రాధేయపడుతున్నాడు. మరి ఈనాటి ఇంటి పనిని చూడండి. ఈనాటి ఇంటి పని, మనము కూడా చీమల్లాగా కష్టపడితే మన జీవితం ఎలా ఉంటుంది ఊహించి 5 లేక 10 వాక్యాలు చెప్పండి. ఈనాడు మీకు ఒక ఉదాహరణ మీ ముందు పెట్టాను. ఏదైనా ఒక చోటికి వెళ్ళాలంటే క్రమశిక్షణ లేకుండా రోడ్ల మీద పరిగెడుతూ ఉంటాం. ఏదైనా ఒక పని చేయాలంటే క్రమశిక్షణ ఉండదు. చదువుకోవాలంటే క్లాస్ రూమ్లో తరగతి గదుల్లో గొడవలు చేస్తాం. వాటికి వేరే వేరే దారుల్లో వెళ్తూ ఉంటాం. ఇవన్నీ కాకుండా చీమల్లాగా కష్టపడితే మన జీవితం ఎలా ఉంటుంది? ఒక్క చీమల్లాగానే కాదు, జంతువుల్లాగా మనం బ్రతుకు బాగుండాలంటే ఏ రకంగా ఉంటే మనం బ్రతుకు బాగుంటుంది అని చీమ మీకు ఈరోజు ఎలాగా ఆదర్శవంతం అయ్యింది అనే దానికి 5 లేక 10 వాక్యాలు చక్కగా చెప్పండి, రాయండి. శుభం భూయాత్. ఈనాటి తరగతి ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ చీమల బారు వచ్చే వారం వీడియో తరగతిలో పూర్తి చేసుకుందాం. అంతవరకు చక్కగా హాయిగా ఇంటి పట్టున ఉంటూ శుభం భూయాత్.